హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్వీట్ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి. ఉప్మా రవ్వతో ఎప్పుడు తినే స్వీట్ కాకుండా ఇలా ఒక్కసారి ఈ స్వీట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఎప్పుడు తినేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇంట్లోనే ఈజీగా ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేసేయండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఏదైనా కొలత కోసం ఒక కప్పు కానీ లేదా గ్లాస్ కానీ పెట్టుకొని ఒక కప్పుతో అయితే కప్పు నిండుగా బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఏ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. చిక్కగా ఉన్న పాలు అయితే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా 2 కప్పుల పాలు తీసుకొని రవ్వలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట సేపు అయితే ఈ రవ్వని పాలల్లో బాగా నాననివ్వాలండి. మీకు టైం లేదంటే కనీసం ఒక 15 నిమిషాలైనా సరే రవ్వను నానబెట్టుకోవాలి. మీకు అరగంట తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి. మనకి ఇక్కడ రవ్వ అనేది చక్కగా నానిపోయిందండి. టైం ఉంటే ఖచ్చితంగా అరగంట అయితే నానబెట్టుకోండి. రవ్వ అనేది మనకి చక్కగా సాఫ్ట్గా నానిపోతుంది. ఇలా రవ్వ బాగా పూర్తిగా నానిపోయింది కదండి. ఇప్పుడు ఈ బౌల్ని అయితే కనుక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాము. నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక 10 వరకు జీడిపప్పు పలుకులు, అలాగే ఒక 4-5 బాదంని వేసుకోవాలి. వేసుకొని వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే కనుక ఇలా నేతిలో వేయించుకోండి. మనం చేసేది స్వీట్ కాబట్టి ఇలా నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఇందులో కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని వీటిని కూడా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి ఒక బౌల్లో అయితే వేసుకుందాము. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3/4 కప్పు వరకు నెయ్యి పడుతుందండి. ఒకవేళ మీరు నెయ్యి వద్దనుకుంటే సగం ఆయిల్ సగం నెయ్యి అయినా తీసుకోవచ్చు. సేమ్ అదే కప్పుతో 2 కప్పుల వరకు పంచదారను వేసుకోవాలి. ఈ స్వీట్కి పంచదారే వాడాలండి, బెల్లం అయితే వాడకూడదు. ఇలా పంచదారని నేతిలో వేసుకొని బాగా ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి. మనకి ఒక 3 నిమిషాల టైం అయితే పడుతుందండి ఈ పంచదార పూర్తిగా కరగడానికి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పంచదారను అయితే మనం పూర్తిగా కరిగించుకోవాలి. మనకి క్యారమెల్ లాగా అయితే రెడీ అవుతుందండి. చూడండి, పంచదార అంతా కూడా మనకి పూర్తిగా కరిగి ఈ విధంగా క్యారమెల్ లాగా తయారవుతుంది. ఇలా ఉన్నప్పుడు మనం ముందుగానే రవ్వని నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వను వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేయండి, లేదంటే కనుక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఈ రవ్వ వేసేటప్పుడు పైకి చిందుతుందండి, నెయ్యి కాబట్టి పైకి చిందుతుంది. ఇలా సిమ్లో పెట్టేసుకొని అయితే ఈ రవ్వ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి. మనకి ఈ నేతిలో రవ్వ బాగా ఉడికి దగ్గర పడటానికి మరొక 4-5 నిమిషాలు టైం అయితే పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూగా కలుపుతూనే దగ్గర పడేంతవరకు అయితే ఉడికించుకోవాలి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, ఇలా కంటిన్యూగా తిప్పుతూ ఉన్నామంటే మనకి చక్కగా ఇలా దగ్గర పడుతుందండి. ఆ నెయ్యి అంతా కూడా పీల్చుకోవాలి. అప్పటి వరకు కూడా మనం ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉడికించుకోవాలి. చూడండి, 4 నిమిషాలకి మనకి కాస్త దగ్గర పడింది కదండి. ఇలా ఉంటే సరిపోతుంది. మరి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే చల్లారిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుందండి. ఇలా ఉన్నప్పుడే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పలుకులు ఉన్నాయి, వాటిని వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 4-5 యాలకులను దంచుకొని వేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మనకి పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా కాస్త దగ్గరకు అవుతుందండి, కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి. కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే మకండి హల్వా అయితే రెడీ అవుతుందండి. చాలా కమ్మగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా కాస్త లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుందండి. టేస్టీగా మకండి హల్వా అయితే రెడీ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.